రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాశారు. ఈ నెల 19వ తేదీన తన జన్మదినోత్సవం సందర్భంగా తమ కుటుంబం, అభిమానులు, ఇక కాంగ్రెస్ కార్యకర్తలు వేడుకలు నిర్వహించారని సురేఖ వెల్లడించారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారంటూ పేర్కొన్నారు. ఇక తన స్వస్థలమైనటువంటి గీసుకొండలో జరిగినటువంటి జన్మదిన వేడుకల్లో తన కుమార్తె కొండా సుస్మిత పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారంటూ వెల్లడించారు. గీసుకొండతో తన కుమార్తెకు ప్రత్యేక అనుబంధం ఉందని లేఖలో పేర్కొన్నారు. సుస్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమేనంటూ స్పష్టం చేశారు కొండా సురేఖ. ఇక కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి రాజకీయ వ్యాఖ్యలకు మరొకరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నారు కొండా సురేఖ. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలను చేసి వివరణ కోరడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమంటూ సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణ నియమాలపై ఇక తనకు సంపూర్ణ గౌరవం ఉందంటూ స్పష్టం చేశారు. తన ప్రమేయం లేదని గుర్తించాలంటూ కోరారు. ప్రజాస్వామ్య విలువలను పరిగణలోకి తీసుకుని తనపై జారీ చేసినటువంటి నోటీసును ఉపసంహరించుకోవాల్సిందిగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీని ఆవిడ కోరారు. వైటిగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులపై మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా స్పందించారు. తన కుమార్తె ఇచ్చినటువంటి వ్యాఖ్యల స్టేట్మెంట్ ఏదైతే ఉందో తన వ్యక్తిగతమని, తనకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మాట్లాడచ్చు, కానీ ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి తన వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు ఏమున్నాయో తనకు సంబంధం లేదుగా, అండ్ తనని బాధ్యురాలుగా చేయడం ఎటువంటి ప్రజాస్వామికం కాదంటూ కూడా తాను వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి కూడా తనపై జారీ చేసినటువంటి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కూడా ఆవిడ కోరినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, సో మొత్తానికి ఫైనల్ ఎండ్ కార్డ్ పడినట్టేనా? మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన కూతురు వ్యాఖ్యలపై తనకు బాధ్యత లేదు, సంబంధం లేదని కూడా ఆమె వివరణ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ లో ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ క్రమశిక్షణ కమిటీ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్ పై మంత్రి కొండా సురేఖ ఈ విధంగా వివరించారు. అయితే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి తన సమాధానాన్ని క్లియర్ గా పంపారు. రైట్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి లేఖపై, నోటీసులపై ఇటు మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలనడం సరికాదంటూ కూడా ఆమెకు పేర్కొన్నారు. ఇక ఆమె జన్మదినోత్సవం సందర్భంగా తన స్వస్థలమైనటువంటి గీసుకొండలో జరిగినటువంటి జన్మదిన వేడుకల్లో తన కుమార్తె సుస్మితా పటేల్ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా. సో సొంత గడ్డ పైనటువంటి మమకారం కారణంగానే ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఒకరి అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులు చేయడం సరికాదంటూ కూడా మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కూడా తనకు జారీ చేసినటువంటి క్రమశిక్షణ నోటీసులు ఏవైతున్నాయో అవి దానికి సంబంధించి ఉపసంహరించుకోవాలంటూ కూడా ఇటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఆవిడ లేఖ ద్వారా పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, సో మొత్తానికైతే కొండా సురేఖ స్పందించారు, కానీ ఎటు క్లారిటీ లేకుండా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తన సొంత కూతురు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, తాను వ్యక్తిగతంగా అది నాకు సంబంధం లేని విషయం అంటూ కూడా ఆవిడ పేర్కొనడం ఎంతవరకు కరెక్ట్, అండ్ ఈ యొక్క రాజకీయ వ్యవహారం ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది? కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. ప్రస్తుతం అయితే సురేఖ వర్సెస్ క్రమశిక్షణ కమిటీ వ్యవహారం కూడా మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్ పై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి తన సమాధానాన్ని కూడా పంపారు. అయితే తన జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు వేడుకలు నిర్వహించారని సురేఖ తెలిపారు. అయితే గీసుకొండలో జరిగినటువంటి తన జన్మదిన వేడుకల్లో తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారని కూడా ఆమె తెలిపారు. అయితే ఆ కార్యక్రమంలో సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను కూడా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ బంధం ఉన్న కారణంతో ఒకరి వ్యాఖ్యలకు మరొకరిని రాజకీయంగా బాధ్యులను చేయడం, బలి చేయడం సరికాదనేటువంటి వివరణ కూడా ఆమె ఇచ్చారు. అయితే తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తనను బాధ్యురాలుగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని కూడా సురేఖ తన
ఆ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై పార్టీ క్రమశిక్షణ నియామాలపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని కూడా స్పష్టం చేశారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే తనకు జారీ చేసిన నోటీసులో తన ప్రమేయం లేదని స్పష్టంగా చెప్పినటువంటి సురేఖ వాస్తవాలను ప్రజాస్వామ్య విలువలను పరిగణలోకి తీసుకొని నోటీసును ఉపసంహరించుకోవాలని కూడా క్రమశిక్షణ కమిటీని విజ్ఞప్తి కూడా చేశారు. అయితే సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనని కొండా సురేఖ తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తదుపరి అడుగు ఏంటి, సురేఖ వివరణను పరిగణలోకి తీసుకొని నోటీసును వెనక్కి తీసుకుంటారా లేక సుస్మిత వ్యాఖ్యలపై మరింత పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందా అన్నది కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. మొత్తానికైతే కూతురు వ్యాఖ్యలు, తల్లి వివరణ, కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు ఒక విధంగా చెప్పాలంటే తను ఎలా ఉందంటే ఇప్పుడు సంబంధించినటువంటి అంశం చూస్తే కనుక అనాల్సిన మాటలు అన్నీ కూడా అనేశారు. సో ఒక విధంగా చెప్పాలంటే కొండా సురేఖ ఈ మధ్యకాలంలో కొంచెం పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తన శాఖకు సంబంధించినటువంటి పరిమితి ఉన్నప్పటికీ కూడా ఇతరులు జోక్యం చేసుకోవడం కానీ, ఆవిడని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పక్కకు పెట్టడం కానీ, ఈ యొక్క అంశాలు కూడా క్లియర్ కట్ గా మ్యాచ్ అవుతున్నాయి. సో ఈ మ్యాచింగ్ లో భాగంగా కూతురు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందన్న వాదన కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సో ఇలాంటి తరుణంలో ఇటు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు టోటల్ గా రివర్స్ కౌంటర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? నిజంగా కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మహిళా నాయకులు స్పందించారు. అయితే అసలు కొండా సుస్మితకు పార్టీలో సభ్యత్వమే లేదని, పార్టీకి ఆమె అసలు పార్టీ నాయకురాలు కాదని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ తర్వాత కొండా సురేఖ షోకాజ్ నోటీసులు అందుకోవడం జరిగింది. అంటే వాస్తవానికి కొండా సురేఖ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసేటువంటి క్రమంలో ఆమె నోటి వంటి వచ్చినటువంటి వ్యాఖ్యలే అయినప్పటికీ కూడా కానీ ఆ వ్యాఖ్యల వెనక కొండా సురేఖ స్క్రిప్ట్ దాగి ఉందనేటువంటి భావంతో కూడా హైకమాండ్ మీరు అలాగే